ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించుట క్రైస్తవుని యొక్క ముఖ్యమైన అలవాటుగా మారిపోవాలి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్త పరిచర్య నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ మరియు పరిశుద్ధులకు శుభమని వ్రాసిన పత్రిక. దేవుని వాక్యమును విని అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా జీవించేవారు, దేవుని వాక్యమును విని వాక్యమును అనుసరించేవారు నీతిమంతులుగా ఎంచబడుదురు. ఆదివారము ఆలయానికి వెళ్ళటము, ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడము, పాటలు పాడటము, దేవుని వాక్యమును వినుటయు మరియు తెల్లని వస్త్రములు ధరించి ఆరాధనలో పాల్గొనుటయు ద్వారా నీతిమంతులుగా ఎంచబడరు. కానీ దేవుని వాక్యమును అనుసరించి ప్రవర్తించుట ద్వారా నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని ఎరిగిన బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనము వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ప్రేమ కలిగి ప్రవర్తించాలి, జాలి కలిగి ప్రవర్తించాలి, శత్రువులను క్షమించాలి తప్ప వారిపై పగను పెంచుకోకూడదు. మన పరమతండ్రి అయిన యేసయ్య శిలువలో పలికిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏ నేరము చేయని యేసయ్య, ఏ పాపము ఎరుగని యేసయ్య నా పాప విమోచన నిమిత్తము ఆ శిలువలో వేలాడి పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసయ్యను హింసించే వారి పక్షమున తండ్రిని వేడుకుంటున్నారు. మరి నిజముగా మన నిత్య జీవితంలో మనల్ని బాధపరిచేవారిని, మనల్ని అవమానపరిచేవారిని, మనపై నిందలు మోపేవారిని, మనకు అపకారము తలపెట్టిన వారిని మనము క్షమించగలుగుతున్నామా? ఒకసారి మనము పరీక్షించుకుందాం. మనము క్షమించగలిగితే మరి నిజముగా నీతిమంతులుగా ఎంచబడతాము. కావున ప్రియ సహోదర సహోదరి, మనము ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేక మన ఇష్టానుసారంగా ఉందా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ధర్మశాస్త్రమును మీ వాక్యమును వినివారమే కాకుండా వాక్యమును అనుసరించి ప్రవర్తించే వారిమిగా ఉండాలి తండ్రి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. బీదలను కాపాడండి. వారు కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. దేశాన్ని ఏలే నాయకులను కాపాడండి. రాజకీయ నాయకులను కాపాడండి. మంత్రులను, ముఖ్యమంత్రులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన దైవిక జ్ఞానమును అనుగ్రహించండి. అక్రమములు చేసేవారిని మార్చండి. దుర్మార్గులను మార్చండి. దేశ ద్రోహులను మార్చండి. వారు చేయుచున్న పని సరి అయినది కాదు అని గ్రహించి మారు మనసు పొంది రక్షింపబడి మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి.
కుటుంబ సభ్యులతో శాంతి సమాధానంగా సంతోషంగా జీవితాన్ని గడిపే కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా సంతోషంగా జీవించే కృప దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా సంతోషంగా జీవించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ వాక్యమును విని అంగీకరించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.